నమస్తే పిల్లలు. ఈరోజు మనం ఒక కొత్త కథ చెప్పుకుందాం. పూర్వం రామాపురం అనే గ్రామంలో శివ అనే రైతు ఉండేవాడు. శివ తన పొలంలో చెరుకు పండించేవాడు. శివకి ఎంతో బలమైన 2 ఆవులు ఉండేవి. శివ తెల్లని ఆవుని రాముడని, నల్లని ఆవుని భీముడు అని పిలిచేవాడు. రాముడు భీముడికి కూడా తన యజమాని శివ అంటే ఎంతో ప్రేమ. ప్రతిరోజు శివ ఆవులను చెరువులో స్నానం చేపించి పొలానికి తీసుకెళ్లేవాడు. కొన్ని రోజులకు చెరుకు పంట చేతికి రావడంతో పట్టణంలో అమ్మడానికి చెరుకును కట్టలుగా కట్టి బండిలో వేశాడు. రాముడు భీముడిని తీసుకొని వచ్చి బండికి కట్టి చెరుకును పట్టణంలో అమ్మడానికి బయలుదేరాడు. రాముడు భీముడికి కూడా ఎంతో ఉత్సాహంగా బండిని లాగుతున్నాయి. పట్టణంకి చేరుకొని శివ చెరుకు మొత్తాన్ని మంచి ధరకు అమ్మాడు. శివ మనసులో సాయంత్రం అవడంతో తిరిగి ఊరికి వెళ్ళేసరికి బాగా చీకటి అవుతుంది. ఊరికి వెళ్ళాలి అంటే అడవి మార్గం ఒకటే దారి. రాత్రి సమయంలో క్రూర జంతువులు దాడి చేస్తాయి అని అనుకొని పట్టణంలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి రాముడు భీముడిని ఇంటి బయట కట్టేసి వాటికి గడ్డి వేసి ఇంటిలోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు. రాత్రి అవడంతో బండి లాగి ఆవులు కూడా బాగా అలసిపోయాయి. ఇంతలో భీముడు ఆవు రాముడితో, చూసావా మిత్రమా, ఈరోజు మన యజమాని ఎంత సంతోషంగా ఉన్నాడో. ఈరోజు నేనొక్కడినే నా బలం మొత్తం ఉపయోగించి బండిని లాగాను. నువ్వు ఊరికే బండిని లాగినట్టు నటించావు. నేను లేకపోతే మన యజమానికి చాలా నష్టం వచ్చేది గర్వంతో మాట్లాడింది. దానికి రాముడు కూడా, చూడు మిత్రమా, ఇద్దరం కలిసి లాగితేనే బండి కదిలేది. నువ్వొక్కడివే లాగితే బండి ఇంత దూరం అతి తక్కువ సమయంలో వచ్చేవాళ్ళం కాదు అని చెప్పింది. దానికి భీముడు గర్వంతో, అయితే రేపు నువ్వొక్కడివే బండి లాగు, అప్పుడు తెలుస్తుంది నా శక్తి అని వెర్రవేగింది. మరుసటి రోజు ఉదయం శివ ఆవులను బండికి కట్టి ఊరికి బయలుదేరాడు. నిన్న ఆవులలో ఉన్న ఉత్సాహం ఈరోజు లేకపోవడంతో శివకి అనుమానం వచ్చింది. కానీ ఆవులు బాగా అలసిపోయాయి అనుకుని చిన్నగా బండిని పోనిచ్చాడు. ఇంటికి వెళ్ళి ఆవులను పాకలో కట్టేసి వాటికి మంచి గడ్డి వేసి పొలంలోకి పనికి వెళ్ళాడు. యజమాని వెళ్ళగానే భీముడు రాముడితో, ఏం మిత్రమా, చూసావా నీ బలం? నువ్వొక్కడివే బండిని లాగేసరికి తెలిసిందా నా బలం? నేను లేకపోతే నువ్వొక్కడివే బండిని లాగలేవు అని హేళనగా మాట్లాడింది. రాముడు ఏమీ మాట్లాడకుండా గడ్డి తినసాగింది. దీంతో కోపం వచ్చిన భీముడు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చెరుకు పంట రావడంతో శివ ఆవులను బండికి కట్టి చెరుకు తీసుకొని పట్టణానికి బయలుదేరాడు. కానీ భీముడు కావాలని చిన్నగా నడవసాగాడు. బరువు మొత్తం రాముడు పైనే ఉండేసరికి రాముడు బండి లాగి బాగా అలసిపోయాడు. ఈసారి చెరుకు ఆలస్యంగా రావడంతో శివకి నష్టం వచ్చింది. శివ బాధపడడం చూసిన రాముడు అనే ఆవు భీముడిని ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంది. శివ బండి తిరిగి ఊరికి బయలుదేరాడు. దారి మధ్యలోకి వచ్చేసరికి బాగా రాత్రి అవడంతో శివ ఆవులను ఒక చెట్టు కట్టేసి గడ్డి కోసం అడవిలోకి వెళ్ళాడు. ఇంతలో ఆవుల వాసన పసిగట్టిన పులి అక్కడికి వచ్చింది. పులిని చూసిన భీముడు గర్వంతో, హే పులి, ఇక్కడి నుండి పారిపో, లేదంటే నిన్ను నా కొమ్ములతో చంపేస్తా అనడంతో పులికి కోపం వచ్చి భీముడి పైకి దాడికి దిగింది. అది చూసిన భీముడు భయంతో తాడుని తెంపుకొని అడవిలోకి పరిగెత్తాడు. భీముడు భయాన్ని చూసిన పులి భీముడిని చంపటానికి వెంటపడింది. చాలా దూరం పరిగెత్తిన భీముడు అలసిపోవడంతో ఒక చోట పడుకుంది. అంతలో పులి వచ్చి భీముడిని చంపడానికి ముందుకు వచ్చింది. సడన్గా రాముడు వచ్చి పులిపైన దాడి చేసి పులిని తన కొమ్ములతో పొడిచాడు. పులి బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాముడు చేసిన సహాయం చూసిన భీముడు, నన్ను క్షమించు మిత్రమా, నా గర్వంతో నిన్ను చాలా బాధ పెట్టాను. ఈరోజు నువ్వే నా ప్రాణాలు కాపాడావు అని బాధతో చెప్పింది. మన యజమానికి మనం అంటే ఎంతో ప్రేమ. ఈరోజు మన వల్ల మన యజమానికి నష్టం వచ్చింది అని అనడంతో భీముడు తన తప్పు తెలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి తిరిగి యజమాని దగ్గరకు బయలుదేరారు. మరుసటి రోజు నుండి రాముడు భీముడు ఎంతో ఇష్టంతో పనిచేశాయి. నీతి: మన గర్వమే మనకు శత్రువు. ఎలాంటి ప్రమాదం వచ్చినా కలిసి ఉంటే ఆ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.